ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ 21, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనందరినీ కూడా కన్నాడు అని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఈ సంగతిని తెలుసుకున్న మనము ఆయన నుండి భూమి మీదకి ఉద్భవించామని, ఆయన కొరకే బ్రతకాలని, ఆయనే మన జీవితమని, మన ఉనికి అని దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, మనకిచ్చినటువంటి బ్రతుకు తెరువును బట్టి, మనకిచ్చినటువంటి ఆయన యొక్క శాశ్వత కృపను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రుణస్థులుగా ఉన్నామని గ్రహించి ఆయనను గురించి మనము ప్రకటన చెయ్యాలి అన్నదే దేవుని ఉద్దేశం. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన బయలుపరుచుకున్న విధానాన్ని మనము తెలుసుకున్నాము గనుక, తెలుసుకున్న మనము కూడా ఆయనే సర్వలోకానికి దేవుడని, ఆయన సర్వ సృష్టిని చేసి ఉన్నాడని ప్రపంచానికి తెలియపరచాలి అని మనము కూడా మనకు సిద్ధపరిచిన పని నిమిత్తము పుట్టి ఉన్నామని, దానిని బట్టే రక్షింపబడ్డామని, దానిని బట్టే నియమింపబడ్డామని, దానిని బట్టే సంఘంలో చేర్చబడ్డామని గ్రహించి మనము కూడా సువార్తను ప్రకటించబద్దులమై ఉన్నామని వాక్యం ద్వారా అనేక మార్లు దేవుడు మనకు గుర్తు చేస్తున్నప్పటికీ మనము కూడా తెలుసుకొనలేకుండా, పూర్తిగా దేవుణ్ణి అనుసరించకుండా పక్కతో పట్టేవారుగా ఉన్నామేమో గమనించుకొని, దేవుడికి మనకిచ్చిన ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన రక్షణను ప్రకటన చేస్తూ దేవునిలో మనం అందరం కొనసాగాలని, బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.